సరే, ఇందులో మరి పవన్ కళ్యాణ్ గారు పాత్ర ఏమి ఉండదా ఈ అంశంలోని? ఆయన కూడా డిప్యూటీ సీఎం కదా, మంత్రులు చేంజింగ్ విషయంలో అవనియండి, లేకపోతే మంత్రులు మాట్లాడడం అంశం అవనియండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సోదరుడిని మంత్రిగా తీసుకుంటానని చెప్పి 6 నెలలు అయింది. ఉదాహరణకు తీసుకోకపోవడానికి కనీసం ఒక పైకి చెప్తున్న కారణం కూడా ఏం కనిపించలేదు. రాజ్యసభ ఇదంతా కూడా ఒక విధంగా జనసేన కంటింజెంట్ కొరతగానే ఉంది, అసంతృప్తిగా ఉన్నమాట మాత్రం నిజమే. ఎందుకంటే అంత గతంలో ఉన్నంత ఇది కనిపించట్లేదు. మీరు ఎలాగో పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి లోకేష్ చంద్రబాబు నాయుడు ఇంతకుముందు పేరెంట్స్ టీచర్ మీటింగ్, పేరెంట్ దాదాపు టీచర్ అయినా పేరెంట్ ముఖ్యమంత్రి అన్నీ ఆయనే కాబట్టి వాళ్ళు కొత్త చెరువు అనే దగ్గర పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ అయ్యారు. వెల్ అండ్ గుడ్. ఎప్పటి నుంచో ఉంది, ఒకే రోజు ఇదంతా జరపమన్నారంట. అక్కడ పవన్ కళ్యాణ్ నేను లోకేష్ సవాల్ స్వీకరిస్తున్నాను ఒక మాట చెప్పాడు. సారీ, లోకేష్ పవన్ కళ్యాణ్ సవాల్ నేను స్వీకరిస్తున్నాను అనే ఏ విషయంలో అంటే మొక్కలు నాటే విషయంలోనే. మొక్కలు నాటే విషయమైనా సరే నిన్న దాని కొనసాగింపుగా మీరు కనుక చూస్తే నిన్న మంత్రుల మీద చంద్రబాబు నాయుడు గారు ఎంత అసంతృప్తి వ్యక్తం చేశారో ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లో లోకేష్ మీద అన్ని ప్రశంసలు చూపించారు. ఎక్కడ సభలో మాట్లాడినప్పుడు పేరెంట్స్తో మాట్లాడినప్పుడు కూడా సరే తండ్రికి పుత్ర వాత్సల్యం అది పొరపాటు కాదు, లేకపోతే బాగా మీకు మంచి మంత్రి ఉన్నాడు, అన్నీ చాలా చేస్తున్నాడు, ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు, తనకు టెక్నాలజీలో కూడా మంచి పరిజ్ఞానం ఉంది, ఇవన్నీ అక్కడ ఆయన సంతోషంగా ఉత్సాహంగా చెప్పారు. వెల్ అండ్ గుడ్. సభలో మాట్లాడేటప్పుడు కూడా ఇంతకుముందు విద్యారంగం పూర్తిగా దెబ్బతినిపోయింది, దానికి ఇన్ని ప్రయోగాలు తీసుకొచ్చారు, ఇన్ని రకాల ఆపులు తెచ్చారు, ఇవన్నీ చెప్తూ చాలా బాగా ఈ మంత్రి లోకేష్ అంటే నిన్న అంత ఆగ్రహం వెలిబుచ్చి ఈరోజు మళ్ళీ పొద్దున్నే ఇంత ఉత్సాహంగా ఇదంతా చేస్తే మరి ఎలాంటి సంకేతాలు వెళ్తాయి అని నిజంగా అంత బాగుందా అనే ప్రశ్న కూడా నేను ఇక్కడ వేస్తున్నాను. ఎవరికి కోపం వచ్చినా ఇదిగోండి సర్కారు బడిలో చేరేదెవరు, ఇది స్టోరీ. సార్ 4,750 పాఠశాలల్లో 0 అడ్మిషన్లు. 4,750 పాఠశాలల్లో 0 అడ్మిషన్లు ఈ విద్యా సంవత్సరం. ఇది అఫీషియల్. 1-6 తరగతుల్లో ఎవ్వరు కూడా చేరలేదు అస్సలు. ఎందుకు చేరడం లేదు? దీనికి వైసీపీ ప్రభుత్వం కూడా ఉంది. వరల్డ్ బ్యాంక్తో వీళ్ళు సాల్ట్ ఒప్పందం అని ఒకటి చేసుకున్నారు. దాని ప్రకారం స్కూళ్ళు, ప్రైమరీ స్కూల్స్ లేకపోతే ప్రీ ప్రైమరీ స్కూల్స్ వీటిని చాలా దూరంగా మార్చడం ఇదంతా జరిగింది. సో అంత దూరం వెళ్ళలేము అని పేరెంట్స్ స్టూడెంట్స్ అక్కడికి పోవడం లేదు. లోకేష్ ఇందాక చంద్రబాబు చెప్తున్నట్టుగా ఆయన కొన్ని చర్యలు తీసుకున్నారు, కానీ బేసిక్గా ఈ ఒప్పందం ఈ ఫ్రేమ్ నుంచి బయటికి రాలేదు. నిజంగా అక్కడ కూడా విమర్శ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు మరి మంత్రుల మీద మంత్రివర్గంలో అన్ని మాటలు అంత ఆగ్రహం వెలిబుచ్చినప్పుడు ఎందుకు చేరడం లేదు పిల్లలు, దీని గురించి ఆలోచించాలి. 4,000 స్కూళ్ళల్లో చేరకపోతే దాదాపు చెప్పుకోదగిన సంఖ్య కదా ఇది. సో అంత బాగుంది అని అనుకుంటే ఈ ఏడాదిలో 1.50 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు. గత ఏడాది చివరి నాటికి 35 లక్షల మంది పిల్లలు ఉంటే ఈ సంవత్సరం 32.50 అంటే 2.5 లక్షలు తగ్గొచ్చు అని కొంచెం ప్రాథమిక అంచనాలు కొంచెం అటు ఇటు అవ్వచ్చు. సో నేను పర్ఫార్మెన్స్ వైజ్గా మీరు మంత్రులను విమర్శించదలుచుకుంటే, శాఖలను విమర్శించదలుచుకుంటే ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చి ఉండాలి కదా. కాబట్టి వెల్ అండ్ గుడ్. తను కూడా పాఠం చెప్పారు. మనందరం చంద్రబాబు గారి పాఠాలు వింటూనే పెరుగుతాం కదా. పొద్దున్నే మీడియా వాళ్ళకు మొట్టమొదటి పాఠం వినేది మీడియా వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ పార్టీ ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు. లోకేష్ కొంచెం ఎక్కువే వింటుంటాడు ఖచ్చితంగా, ఎందుకంటే ఆయనకి ఇంట్లో కూడా చెప్పే ఒక అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ చూస్తుంటే అసహనం అనేది నిజంగా అది ఒకటి కనిపిస్తుంది. విద్యా వ్యవస్థ మటుకు నిజంగా బాగాలేదు అంతగా. ఈరోజే జాతీయ స్థాయిలో కూడా గతంలో పనిచేసిన ఒక ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేసిన ఆయన చెప్పాడు, ఈ ప్రపంచ బ్యాంకు తరహాలో వెళ్తున్నంత వరకు ఇప్పుడు ఆయన నాడు నేడు అన్నాడు, చాలా బాగుంది. మిగతా లోపాలన్నీ ఏమన్నా విద్యారంగంలో స్కూళ్ళల్లో మటుకు జగన్కు తిరుగులేదన్నారు. అంతా ఘోరంగా ఉందని ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇలా ఉంది. కాబట్టి ఇది కంటిన్యూషన్లా కనపడింది నాకు ఖచ్చితంగా చెప్పాలంటే. అంత ఆగ్రహం అక్కడ వ్యక్తం చేసి ఇంత ఆనందం ఇక్కడ చూపిస్తే ఈ కాంట్రాస్ట్ ఇక్కడే మీకు పవన్ కళ్యాణ్
ప్రస్తావన కూడా అక్కడే వచ్చింది. సో మొక్కలు ఇన్ని నాటాలని మోదీ గారు చెప్పారు, స్కూళ్ళల్లో నాటమన్నాడు, నేను అన్ని నాటి చూపిస్తాను అని చాలా పవన్ సవాల్ స్వీకరించిన లొకేషన్ పెడుతున్నారు మీడియాలో. అంటే ఇవన్నీ ఊరికైనా జరుగుతున్నాయా అని కూడా ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఓకే సార్, మళ్ళీ పవన్పై దాడి, వైసీపీ జనసేన యుద్ధం, దీన్ని ఎలా చూడాలి? ఇది కూడా పవన్ మీరు ఏదో కొంత సైలెంట్గా ఉంటాం అది ఇది అంటారు కదా, అది కాదు. జక్కంబోడి రాజా గతంలో వరుసగా అనేక సార్లు చేశారు. ఆయన మొన్న చాలా తీవ్రమైన మాటలు మాట్లాడారు. దాని మీద జనసేన వాళ్ళు, అక్కడికి కొత్తగా ఇన్ఛార్జిగా మళ్ళీ వచ్చిన పీఠాపురం వర్మ అందరూ కూడా చేశారు. అతను ఏమంటాడు, మీరు అక్కడ 2 చోట్ల ఓడిపోతే ఏమీ లేనప్పుడు పీఠాపురం ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తే మీరు దాన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా మీరు ఏం చేయలేదు. రెండోది, ఇంతకుముందు నుంచి ఉన్న విమర్శే, మహిళలు 30,000 మంది మాయమయ్యారు, ఇదంతా మీరు ఎన్నికల కార్డుగా దాన్ని ఉపయోగించి చాలా భారీ ప్రచారం చేశారు. మీరు వచ్చి 1.5 ఏడాది అయిన తర్వాత ఈ విషయం ఏం చేశారు? ఈ 30,000 మంది నిజంగా మిస్ అయ్యారా, వచ్చారా, దాని మీద మీరు చర్యలు తీసుకున్నది ఏంటి అని ఆయన తీవ్రంగా ఆయన ప్రశ్నలు వేస్తున్నారు. సరే, వీళ్ళు సమాధానాలు ఇవన్నీ కూడా చెప్తున్నారు. కానీ ఎందుకో మరి అదృచ్ఛికమేమో నాకు తెలియదు, కానీ ఈరోజే ఎవరో మిస్సింగ్ గర్ల్ గురించి ఒక ఫిర్యాదు తీసుకున్నారు, పవన్ కళ్యాణ్ చర్యలు మొదలు పెట్టారని అట్లాంటి ఇదేదో విన్నా. కానీ 1-2 సమస్య కాదు కదా, ఒక భారీ సమస్య రాష్ట్రం ముందు దేశం ముందు పెట్టిన తర్వాత పార్లమెంట్ దాకా కూడా వెళ్ళిన తర్వాత దాని ఫాలో అప్ ఏమైంది అనే ఒక ప్రశ్న మటుగా ఆయన లేవనెత్తాడు. కానీ అంతకంటే ముఖ్యంగా రాజా మాటల్లో, ఆయన ద్వారా వైసీపీ మాటల్లో వ్యూహం, సామాజిక వర్గాల్లో మళ్ళీ ఒక సవాల్ తీసుకొని రావటం. మీరు పలానా ముద్రగడ పద్మనాభాన్ని హీరోగా చూడాలి, మీరు పలానా ఇంకొక ఆయన ఎవరు, ఆయన అయితే ఇప్పుడు రెడ్డి అని కూడా పెట్టుకున్నాడు కదా, అంతకుముందు ఉన్న హరిరామ జోగయ్య లాంటి వాళ్ళని చూడాలి. కానీ మీరు చంద్రబాబునే ఎందుకు మోస్తున్నారు? చంద్రబాబునే మళ్ళీ కూర్చోబెట్టడం, చంద్రబాబు 15 ఏళ్ళు ఉండాలి, ఇవన్నీ మీరు ఎందుకు చెప్తున్నారు అంటే రాజా మాటల్లో రాజకీయ వ్యూహం అనండి, లేకపోతే పాచిక ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ యొక్క సోషల్ బేస్లో కొన్ని ప్రశ్నలు తీసుకురావాలి, దానికి కొంచెం బీటలు వార్చాలి అనే ప్రయత్నం. అది జయాపజయాల తర్వాత కానీ మీరు కాపు సంక్షేమ దీని ద్వారా ఇంత డబ్బు ఇప్పిస్తా ఉన్నారు, ఇప్పించారా, ఇన్ని ఉద్యోగాలు ఇప్పించారా? కాబట్టి ఈ సోషల్ బేస్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టుగా ఎక్కువగా కనిపిస్తుంది. వీళ్ళు కూడా కొంతవరకు ప్రతిదాడి ప్రారంభించారు, కానీ అంత తీవ్ర స్థాయిలో లేదు. మళ్ళీ బహుశా నేను అనుకుంటాను పవన్ కళ్యాణ్ ఏదో సమయం చూసుకొని దీనికి జవాబు చెప్పొచ్చు. బట్ తీవ్ర మీడియా వరకు అంటే ఆ రోజు ఆయన మాట్లాడింది కూడా కొంచెం భాష కూడా అక్కడి నుంచి అలా విసిరేశారన్నా, అక్కడ లెఫ్ట్ లెగ్తో తన్నారు, ఇక్కడ రైట్ లెగ్తో తన్నారు. ఇవన్నీ మరి ఈయన ఎక్కడ చూశాడో మరి. ఇప్పుడు ఈయన కూడా అప్పుడు కొంతవరకు కొన్ని రోజులు కలిసి ప్రయాణించిన ఇది కూడా ఉంది, రకరకాలైనటువంటి. సరే, ఓడిపోయిన వాళ్ళందరినీ ప్రజలు ఎగ్గుతో తడినట్టు కాదు, ఒక ఇద్దరు నిలబడతారు, ఒకరిని ఎన్నుకుంటారు, ఒకరిని ఓడిస్తారు, అంతవరకే. కానీ ప్రజలు ఓడిపోయిన వాళ్ళందరినీ ఏమో అగౌరవపరిచినట్టు అట్లా అయితే మహామహులే ఓడిపోయారు. వాళ్ళందరినీ ఏదో ఎడమ కాలుతోనో కుడి కాలుతోనో తన్నారు అనేది అది సరికాదు, అది ప్రజాస్వామ్య స్ఫూర్తి కూడా కాదు. అది ఓడిపోయారు అంటే మామూలు భాషలో అంటుంటారు, కానీ అదేమీ సరికాదు. కానీ ఒకటి ఉంది కదా, పిఠాపురంలో కూడా ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి కదా, మరి అక్కడి నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు ఏమవుతారు అని. అందుకే తెలుగుదేశం వాళ్ళు కూడా జాగ్రత్త పడుతున్నట్టుంది. సో మీరు ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రశ్నకు జవాబు చూస్తారు, ఆయన బలపరిచే సోషల్ బేస్ నుంచి ఒక విధమైన ప్రశ్నలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకత్వం నుంచి లేదా లోకేష్ అభిమానుల నుంచి వీళ్ళేమో ఫోకస్ ఇటు మార్చాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇవన్నిటికీ సమాధానం హరిహర వీరమల్లు విజయం తర్వాత లభిస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చాలా సందర్భాల్లో ఆయన కానీ ఆయన అభిమానులు కానీ వాటిని కొంచెం కలిపి తీసుకొస్తుంటారు. కాబట్టి 24వ తారీఖు కదా, వీటన్నిటికీ వీరమల్లుడే, ఆ రాజుగారికి వీరమల్లుడు గారు జవాబు చెప్తారేమో మనం చూడాలి. బీజేపీ మటుకు ఇప్పటికీ సందేహాస్పదం. వీళ్ళిద్దరి ఇది కూడా మీకేం కనపడలే ఈ మధ్య, వీళ్ళిద్దరి కలిసి ఏదైనా చెప్పడం ఇట్లాంటిది కూడా. ఇదే మీకు వైజాగ్లో కూడా ఇదే సమస్య. నిన్న మనం డ్రగ్స్ అవన్నీ మాట్లాడాం కదా, ఆయన ఉన్నాడు కదా, అది వరకే మాజీ మంత్రి సత్యనారాయణ, సీనియర్ మంత్రి ఉన్నాడు కదా,
ఈయన ఆరోపణ చేశాడు గుడివాడ అమర్నాథ్. మున్సిపల్ శాఖ మంత్రి చేశారు కదా తెలుగుదేశం. ఆయన తెలుగుదేశం మాజీ మంత్రులందరూ దీని వెనక ఉన్నారు అని ఆరోపణ చేశాడు గుడివాడ అమర్నాథ్. సో దాని మీద ఆయన సీరియస్గా జవాబు చెప్పారు. మీరు ఏదో మీ నాన్నగారిని చిన్నపిల్లాడు అని మేము వదిలేస్తుంటే ఇదంతా అంటున్నావు. నేను ఆయన సవాల్ చేశాడు. ఆ మంత్రి గారు అబ్బా అయ్యన్న పాత్రుడితో పాటు ఉంటారు కదా, గంటా శ్రీనివాసరావు, మున్సిపల్ శాఖ మంత్రి, బత్తుల బాత వస్తుంది. ఓకే నాకు ఆ మంత్రి గారు బాగా తెలిసిన ఆయన పేరు ఆయన సవాల్ చేశారు. నేను మున్సిపల్ కమిషనర్ పోలీస్ కమిషనర్తో మాట్లాడి ప్రభావితం చేశానని మీరు ఆరోపిస్తున్నారు. నేను సవాల్ చేస్తున్నాను. నేను పోలీస్ కమిషనర్తో మాట్లాడినట్టుగా కనుక మీరు నిరూపిస్తే నేను పలానాది చేస్తాను అన్న పద్ధతిలో మొత్తం మీద ఈ డ్రగ్స్ దీని మీద వచ్చింది కూడా జనసేనకు కూటమికి మొదలుపెట్టి అక్కడ పెద్ద సమస్యగా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. నెమ్మదిగా ఇది పెరుగుతుంది. రాజకీయ వేడిని పెంచే ప్రయత్నం మటుకు అనేక చోట్ల అనేక రూపాల్లో జరుగుతుంది. చంద్రబాబు నాయుడు మరి ఈ అంశాలన్నీ కూడా ఆ డ్రగ్స్ అది ఏమైంది, భూములవి ఏమైంది, ఇలాంటివి కూడా మాట్లాడాలి కదా. ఎంతసేపటికి రాజకీయమైన కోణమే అయితే ఎట్లా? ఏమంటాడు అమర్నాథ్? ఏంటండి తప్పులు జరుగుతున్నాయనా? ఈ ముగ్గురు మాజీ మంత్రులు, తెలుగుదేశం మాజీ మంత్రులు, వాళ్ళు డ్రగ్స్ దందాలో భాగస్వాములు. డ్రగ్స్ అన్నవి ఆ కూటమి తరఫున వాళ్ళు పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళని విడిపించారు అనేది ఆయన ఆరోపణ. సో ఆరోపణకు ఒక్కడైనా నువ్వు ఆధారం చూపించు అని ఆయన చాలా స్పష్టంగా సవాల్ చేస్తున్నారు. బహుశా మనం అది రాబోయే రోజుల్లో అది ఒక అంశం కూడా పెద్ద ప్రధానమైన. ఇప్పుడు మినిస్టర్ అంటున్నారా? మున్సిపల్ మాజీ అదే ఓకే మాజీ మనకు బాగా తెలుసులే ఆయన. కానీ తెలుగుదేశం దాన్ని కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఉదాహరణకి ఇలాంటి అంశాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదిగోండి లోకేష్ కనుసన్నల్లో ఎంపీ భరత్, బండారు సత్యనారాయణమూర్తి వీళ్ళందరూ కలిసి డ్రగ్స్ దందా చేశారని అమర్నాథ్ ఆరోపణ. అంటే లోకేష్ను కూడా లాగాడు ఆయన. లోకేష్, భరత్, బండారు సత్యనారాయణమూర్తి, ఇంకొక మాజీ మంత్రి వీళ్ళందరూ కలిసి నిజంగా ఇది పెద్ద ఆరోపణ వాస్తవంగా. దీన్ని ఆయన సవాల్ కూడా నేను తీసుకుంటున్నాను. బాగా సీనియర్ నాయకుడు కదా బండారు సత్యనారాయణమూర్తి కూడా. ఆయన మీద అంతకుముందు టికెట్ కూడా చివరిలో వచ్చింది. ఆయన కొన్నిసార్లు సింహాచలం దాని మీద అసంతృప్తి వెలిబుచ్చాడు. అవన్నీ అలా ఉన్నాయి. కానీ వైజాగ్లో డ్రగ్స్, ల్యాండ్స్, స్కామ్ల మీద మటుకు నాకు అలాంటి పేరే లేదు, నువ్వు నన్ను అనవసరంగా అంటున్నావు అని బండారు చాలా సీరియస్గా సవాల్ చేస్తున్నాడు. మరి అమర్నాథ్ మళ్ళీ ఏమైనా స్పందిస్తారా లేదా మనం చూడాల్సి ఉంటుంది. విశాఖపట్నానికి ప్రశాంతత ఎలా వస్తుంది అనే ప్రశ్న కూడా ఈ ప్రకంపనల నుంచి అనేది కూడా అక్కడ వస్తుంది.